పేరుకి వరల్డ్ ఛాంపియన్. ఐర్లాండ్ గడ్డ మీద మాత్రం హ్యాండ్స్ అప్ అనేసింది. ప్రత్యర్థి ముందు విలువలలాడిపోయింది. వరల్డ్ ఛాంపియన్లమనే ఈగోను తలకెక్కించుకుని నిండా మునిగిపోయింది. ఇంతకీ ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణాలేంటి? భారత్ ఇమేజ్ ను డామేజ్ చేసిందెవరు? వైభవ్ ఎంట్రీని అడ్డుకున్నదెవరు? ఐర్లాండ్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగింది. వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఆడింది. అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అండర్ డాగ్ అనుకున్న ఐర్లాండ్ ముందు తేలిపోయింది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో చిత్తైంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఐర్లాండ్ కు సిరీస్ ను కోల్పోయింది. స్వదేశంలో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఐర్లాండ్ లో అసలే మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపించిన ప్లేయర్లు ప్రత్యర్థి బౌలర్ల ముందు నిలవలేకపోయారు. పరుగుల ఖాతా తెరవడానికి ఇబ్బంది పడ్డారు. ఐపీఎల్ లో దంచుకొట్టిన ఆటగాళ్లేనా వీళ్లంతా అనుకునేలా ఆట తీరు సాగింది. తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత పరిస్థితులకు అలవాటు పడలేదని చెప్పుకున్నారు. అయినా రెండో మ్యాచ్ లోనూ పరిస్థితులు మారలేదు. తొలి మ్యాచ్ లో కంటే తక్కువ టార్గెటే కళ్ల ముందు ఉన్న వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. ఒత్తిడిలో కూరుకుపోయారు. చివరకు భారత్ చిత్తైపోయింది. వరల్డ్ ఛాంపియన్ అనే ట్యాగ్ కు న్యాయం చేయలేకపోయింది. ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు ఐర్లాండ్ తో సిరీస్ రిహార్సల్ లా పనికొస్తుందనుకుంటే బలహీనతలన్నీ బయటపడ్డాయి. అభిమానులు జీర్ణించుకోలేని ఓటములు ఎదురయ్యాయి. అసలు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత్ జర్నీ అద్భుతంగా సాగింది. జింబాబ్వే పర్యటనలో శుభ్మన్ తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ పగ్గాలు అందుకున్నాడు. కెప్టెన్ అయ్యాక సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా టీమిండియా మాత్రం తిరుగులేని జట్టుగా దూసుకుపోయింది. ఆసియా కప్ తో పాటు 2026 టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. కానీ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆడిన తొలి సిరీస్ లోని భారత్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కు అంతర్జాతీయ కెరియర్ లో కెప్టెన్ గా ఇప్పుడు శుభారంభం దక్కలేదు. ఐర్లాండ్ పై వ్యక్తిగత ప్రదర్శన పరంగాను అయ్యర్ ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ గా అయ్యర్ కు తొలి సిరీస్ అయినందున ఒత్తిడి ఉందనుకోవచ్చు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నట్టు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. సరైన గేమ్ ప్లాన్ లేకపోవడమే భారత్ ఓటములకు కారణమని మాజీలు బౌన్సర్లు సంధిస్తున్నారు. తొలి మ్యాచ్ తర్వాత వార్నింగ్ ఇచ్చిన హెడ్ కోచ్ గంభీర్ అవేమీ పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. అయినా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చాక భారత్ ఖాతాలో దారుణ ఓటములు ఎక్కువగానే ఉన్నాయి. శ్రీలంకలో 27 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వదేశంలో కెవీస్ కు టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా చేతిలోనూ టెస్టుల్లో కంగుతింది. 10 సంవత్సరాల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ కు అప్పగించింది. ఇప్పుడు ఒక అసోసియేట్ జట్టు చేతిలో హ్యాండ్స్ అప్ అనేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే గంభీర్ హెడ్ కోచ్ పదవికి ఇప్పటికే ఎత్తి పడేదనే వాదన ఉంది.